కుటుంబం అంతా కలిసి ఎప్పుడైతే దేవుడి సన్నిధానంలో ఉంటారో ఆ రోజే మన స్థితిగతులు మార్చబడతాయి, మన బ్రతుకులు మార్చబడతాయి. మన స్థితిగతులన్నీ కూడా తారుమారు చేసేటువంటి దేవుడు అండి మనం నమ్ముకున్నటువంటి దేవుడు. కొన్ని కుటుంబాలు చూడండి, భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రాదు. ఒకరికొకరికి ఎలా ఉంటాయండి, విభాగాలుగా ఉంటూ ఉంటాయి. ఎప్పుడు కూడా కలిసి కుటుంబం అంతా కూడా ఎక్కడికి వెళ్తారంటే ఫంక్షన్లకు వెళ్తారు, పెళ్ళిళ్ళకి వెళ్తారు, చక్కడికి ప్రయాణాలకు వెళ్తారు. కానీ దేవుని మందిరానికి కుటుంబంతో మేము వచ్చామయ్య అన్నవారు ఎవరైనా ఉన్నారండి? చేతులు ఎత్తున్నారు. కుటుంబం అంతా కలిసి మేము వచ్చాము, మా పిల్లలతో కలిసి, నా భర్తతో కలిసి, నా భార్యతో కలిసి ఎప్పుడైనా వచ్చాము అనేటువంటి వారు చాలా అతి తక్కువ మందిగా మనకు కనపడదు. అంతఃపురంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు, రాజ్య పరిపాలన తన చేతిలో ఉంది, కొన్ని లక్షల మంది అనుచరులు ఉన్నారు. వారందరికీ అధిపతి, సింహాసనం అధిష్ఠించిన వాడు రాజు. రాజు ఆశ ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు దగ్గర వెండి ఉంది, బంగారం ఉంది, ఇంకా చాలా రకాలైనటువంటి విషయాల్లో ఆయన ఘనత చెందినవాడు. అవేమీ సంతోషం ఇవ్వలేదట. ఆయన సంతోషం ఏంటో తెలుసా? అయ్యా, నిత్యము నా కుటుంబము నీ సన్నిధానములో ఉండినట్లుగా చెయ్యి ప్రభు అని అంటాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. అంత మంచి ఒక రాజు ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు. అంతఃపురంలో బంగారం ఉంది, వెండి ఉంది, చక్కటి వైభవం ఉంది, బంగ్లాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఏం కోరుకున్నాడు తెలుసు? అంతఃపురంలో నా బిడ్డలు ఉండాలని రాయబడలా, అంతఃపురంలో నా కుటుంబం ఉండాలని రాయబడతలేదు. ఆయన కోరుకుంటలేదు. ఆయన ఆశ, ఆయన నిరీక్షణ ఏంటంటే దేవుని మందిరంలో నా కుటుంబము నిత్యము ఉండాలయ్యా, నీ సన్నిధానంలో నా కుటుంబం నిత్యం ఉండాలి. అక్కడ ఏముంటుందో తెలుసా? రక్షణ ఉంది, ఆశీర్వాదం ఉంది అంటాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. నీ ఆశీర్వాదం ఉంది. ఎప్పుడు ఉంటుంది ఆశీర్వాదము? కుటుంబం అంతా కూడా ఆయన సన్నిధానంలో ఉన్నప్పుడు. కుటుంబం అంతా కూడా ఆయన సన్నిధానంలో అంటే నిత్యం మనకు ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎబ్బకు రేవు దగ్గర యాకోబు గారు తన కుటుంబంతో వచ్చినట్లుగా ఈరోజు ఉపవాస ప్రార్థనకి ఒకవేళ ఒంటరిగా జంటగా వచ్చినట్లయితే వచ్చే రేపైనా సరే దేవుడి మందిరానికి కుటుంబంతో రావడానికి ప్రయత్నించండి. కుటుంబంతో వచ్చి పరిశుద్ధాత్మ దేవుని ఆరాధించడం ప్రారంభించండి. ఈ ఉపవాస ప్రార్థనలే మీ జీవితాన్ని మార్చే ఉపవాస ప్రార్థనలుగా దేవుడు మారుస్తాడండి. మన జీవితంలో ఎన్నో ఉపవాస ప్రార్థనలు వచ్చాయి వెళ్ళే, అలా కాదు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ ఉపవాస ప్రార్థనని నీకు ఒక గుర్తింపుని తీసుకురావాలి. నీ బ్రతుకును మార్చాలి, నీ బ్రతుకును కట్టాలి, నీ పడిన నీ స్థితిని మరలా కట్టాలి. ఎక్కడ తలదించుకున్నావు అక్కడ నువ్వు తలెత్తుకుని బ్రతకాలి. ఎన్నాళ్ళు ఉపవాస ప్రార్థనకు వస్తావు వెళ్తావు, ఎప్పుడు బాగుపడలేదు, బలహీనంగానే ఉన్నావు, ఓడిపోయేవాడిగా ఉన్నావు, సతికిలు పడిపోయినట్లుగానే ఉన్నావు, ఆశీర్వాదం లేదు. కానీ ఉపవాస ప్రార్థనకు వెళ్తూ ఉన్నావు, ఎక్కడ గొప్ప కార్యాలు జరగబడలేదు. ఎందుకో తెలుసా? నీ కుటుంబం అంతా కలిసి దేవుడి మందిరానికి రావాలి. ఈ కుటుంబం అంతా కలిసి దేవుడి సన్నిధానంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాన్ని మనకు జరిగిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు